సరే, మీ మిషన్కు స్వాగతం. ఈ సెషన్లో మనం అజ్యూర్ కుబర్నెటీస్ సర్వీస్, అదేనండి ఏకేఎస్, దాని గుండెలాంటి కమాండ్స్ను లోతుగా చూద్దాం. డిఏకే గెజుంట్లీలో మీ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. ఈ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ను మాస్టర్ చెయ్యాలి, డెవాప్స్ రోల్లో అదరగొట్టాలి. సో, రెడీగా ఉండండి. చూడండి, ఇదేదో జాబ్ డిస్క్రిప్షన్లో ఒక లైన్ కాదు, ఇది మన మిషన్ స్టేట్మెంట్. ఇక్కడ 3 పదాలున్నాయి, బాగా గమనించండి. సురక్షితమైన, వినూత్నమైన, ఇంకా నమ్మకమైన. ఈ 3 పిల్లర్స్ గురించే మనం ఈ సెషన్ మొత్తం మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఈ సెషన్ అనేది మీ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ లాంటిది. మనం తెలుసుకోవాల్సిన ప్రతి పాయింట్ని బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. ఓకే, ముందుగా అసలు డెవాప్స్ రోల్ అంటే ఏంటి, దాని మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఆ తర్వాత ఆ బాధ్యతల్ని నెరవేర్చడానికి ఏకేఎస్ ఎందుకు అంత కీలకమైన టూల్లో అర్థం చేసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన పని కేవలం టూల్స్ వాడటం కాదు, సొల్యూషన్స్ డెలివర్ చేయడం. అందుకే ఏకేఎస్ని జస్ట్ ఒక టెక్నాలజీలా చూడొద్దు, ఇది ఒక ఫౌండేషన్. క్లయింట్లకు ఫాస్ట్గా అప్డేట్స్ ఇవ్వడానికి, వాళ్ళ సిస్టమ్స్ డౌన్ అవ్వకుండా చూసుకోవడానికి ఇదే బేస్. మన స్ట్రాటజీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సరే, మరి ఈ క్యూబర్నెటీస్ లాంటి పెద్ద పెద్ద టెక్నాలజీలు ఎందుకొచ్చాయి? అవి ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి పుట్టాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి, కంటైనర్లు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. సరే, కానీ మన దగ్గర కొన్ని వందలు, వేల కంటైనర్లుంటే పరిస్థితేంటి? ప్రతిదాన్ని మాన్యువల్గా స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, అప్డేట్ చేయడం. అబ్బా, తలుచుకుంటేనే తలనొప్పుగా ఉంది కదా. మధ్యలో ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే ఏం చేస్తారు? సడన్గా ట్రాఫిక్ పెరిగితే ఎలా స్కేల్ చేస్తారు? ఇది మాన్యువల్గా చేయడం ఇంపాసిబుల్. సరిగ్గా ఇక్కడే మనకు ఆర్కెస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ అవసరమవుతుంది. రైట్, ఇక్కడే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది. కేవలం డాకర్ను మాత్రమే వాడితే అదంతా ఒకే ఒక్క మిషన్కి పరిమితం. ఆటో హీలింగ్ అనే మాటే ఉండదు. స్కేల్ చేయాలంటే మాన్యువల్గా చేయాల్సిందే. కానీ మనం కుబర్నెటీస్ ఆర్కెస్ట్రేషన్ వాడితే సీన్ మొత్తం మారిపోతుంది. మనకు నోడ్స్తో కూడిన ఒక పెద్ద క్లస్టర్ ఉంటుంది. పాడ్స్ వాటంతటా అవే హీల్ చేసుకుంటాయి. లోడ్ని బట్టి ఆటోమేటిక్గా స్కేల్ అవుతాయి. దీన్నే అంటారు ఎంటర్ప్రైజ్ గ్రేడ్ మేనేజ్మెంట్. ఓకే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఏకేఎస్ లోపలేముందో చూద్దాం. ఏకేఎస్ మనకు కొన్ని ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తుంది. వీటిని గనుక మనం పట్టుకున్నామంటే ఎలాంటి సిస్టమ్నైనా నిర్మించవచ్చు. ఒక డెవాప్స్ ఇంజనీర్గా ఇవే మన డైలీ టూల్స్, మన ఆయుధాలన్నమాట. కుబర్నెటీస్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం డైరెక్ట్గా కంటైనర్లను డిప్లాయ్ చేయం. వాటిని పాడ్స్ అనే ఒక ర్యాపర్లో పెట్టి డిప్లాయ్ చేస్తాం. ఈ పాడ్ అనేది కుబర్నెటీస్ ప్రపంచంలో ఒక అణువు లాంటిది. అంటే ఇదే స్మాలెస్ట్ యూనిట్. ఎందుకిలా అంటే, ఒక పాడ్లో ఉన్న కంటైనర్లన్నీ ఒకే నెట్వర్క్ను, స్టోరేజ్ను పంచుకుంటాయి. దీనివల్ల అవి ఒకదానితో ఒకటి ఈజీగా కమ్యూనికేట్ చేసుకోగలం. సరే, పాడ్స్ ఉన్నాయి, మరి వాటిని మేనేజ్ చేసేదెవరు? ఇక్కడే మన హియో డిప్లాయ్మెంట్ ఎంట్రీ ఇస్తుంది. దీన్ని మన సిస్టమ్కి బ్రెయిన్ లాంటిది అనుకోవచ్చు. మనం సింపుల్గా డిప్లాయ్మెంట్కి చెప్తాం, బాస్, నాకు ఈ అప్లికేషన్ యొక్క 3 కాపీలు ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి అని. ఒకవేళ ఒక పాడ్ క్రాష్ అయితే నో ప్రాబ్లం, డిప్లాయ్మెంట్ వెంటనే దాన్ని గమనించి దాని ప్లేస్లో కొత్తదాన్ని క్రియేట్ చేస్తుంది. మన ప్రమేయం అస్సలు అవసరం లేదు. ఇదే కదా సెల్ఫ్ హీలింగ్ అంటే. మ్యాజిక్ లాగుంటుంది. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. పాడ్స్ అనేవి పర్మనెంట్ కాదు, అవి క్రియేట్ అవుతుంటాయి, డిలీట్ అవుతుంటాయి. వాటి ఐపీ అడ్రస్లు కూడా మారుతుంటాయి. మరి వాటిని ఎలా కాంటాక్ట్ చేయాలి? దానికి సమాధానమే సర్వీస్. దీన్ని సింపుల్గా ఒక ఆఫీస్ రిసెప్షనిస్ట్ అనుకోండి. మనం ఆఫీస్కి వెళ్ళి ఒక పర్టిక్యులర్ సేల్స్ పర్సన్ పేరు చెప్పాం కదా, సేల్స్ డిపార్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతాం. అప్పుడు రిసెప్షనిస్ట్ మనల్ని అవైలబుల్గా ఉన్నవాళ్ల దగ్గరికి పంపిస్తారు. సర్వీస్ కూడా అంతే. ఇది ఒకే ఒక్క స్టేబుల్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. ట్రాఫిక్ను వెనకాల ఉన్న హెల్దీ పాడ్స్కి పంపిస్తుంది. సింపుల్. రైట్, ఇప్పుడు మన మిషన్లోని ఫస్ట్ పిల్లర్ సెక్యూరిటీ. మన క్లౌడ్ సిస్టమ్స్ని కాన్ఫిగరేషన్ దగ్గరనుంచి యాక్సెస్ కంట్రోల్ వరకు ఎలా సేఫ్గా ఉంచాలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డెవలపర్స్ అందరూ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం. పాస్వర్డ్లు, ఏపీఐ కీస్, డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్స్, వీటన్నిటినీ కోడ్లో పెట్టేయడం అనేది చాలా పెద్ద రిస్క్. మరి ఈ డైనామిక్ ఎన్వైర్న్మెంట్లో ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సేఫ్గా ఎలా మేనేజ్ చేయాలి? ఈ ప్రాబ్లంకి కుబర్నెటీస్ మనకు 2 టూల్స్ ఇస్తుంది. ఒకటి కాన్ఫిగ్ మ్యాప్స్, రెండోది సీక్రెట్స్. నాన్ సెన్సిటివ్ డేటా అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లాంటి వాటి కోసం కాన్ఫిగ్ మ్యాప్స్ వాడతాం. ఇవి ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటాయి.
ఇక పాస్వర్డ్లు, ఏపీఐ కీస్ లాంటి చాలా సెన్సిటివ్ డేటా కోసం సీక్రెట్స్ వాడతాం. కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. సీక్రెట్స్ అనేవి డిఫాల్ట్గా బేస్ 64తో ఎన్కోడ్ చేయబడతాయి. గుర్తుంచుకోండి, ఇది ఎన్క్రిప్షన్ కాదు, జస్ట్ ఒక మాస్కింగ్ అంతే. ఎవరైనా ఈజీగా డీకోడ్ చేయొచ్చు. అందుకే రియల్ వరల్డ్లో దీన్ని అజూర్ కీ వాల్ట్ లాంటి ఎక్స్టర్నల్ టూల్స్తో ఇంటిగ్రేట్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఆర్బీఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. ఇది మన క్లస్టర్కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. అందరికీ అన్ని అధికారాలిచ్చేయకుండా ఎవరి రోల్కి ఎంత యాక్సెస్ అవసరమో అంత మాత్రమే ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. టెక్నికల్గా దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటారు. అంటే అవసరమైనంత వరకే పర్మిషన్స్ ఇవ్వడం. ఐఏఎం పాలసీలలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. డినై ఎప్పుడూ గెలుస్తుంది. అంటే మీరొక యూజర్కి 100 అలౌ పర్మిషన్స్ ఇచ్చినా సరే, ఒక్క డినై రూల్ గనక యాడ్ చేస్తే ఆ యాక్షన్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. సో సెక్యూరిటీని టైట్ చేయడానికి డినై అనేది మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్. సరే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అజూర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇవి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. సీక్రెట్స్ని మేనేజ్ చేయడానికి అజూర్ కీ వాల్ట్ ఇంటిగ్రేషన్, పాడ్స్ ఇతర అజూర్ సర్వీసెస్తో మాట్లాడటానికి మేనేజ్డ్ ఐడెంటిటీస్ వాడటం, క్లస్టర్ అంతటా రూల్స్ ఎన్ఫోర్స్ చేయడానికి అజూర్ పాలసీ వాడటం, అలాగే కంటైనర్ ఇమేజెస్ని రెగ్యులర్గా వల్నరబిలిటీస్ కోసం స్కాన్ చేయడం. ఇవన్నీ మన సిస్టమ్ని రాక్ సాలిడ్గా చేస్తాయి. ఓకే, సెక్యూరిటీ అయిపోయింది. ఇప్పుడు మన మిషన్లోని నెక్స్ట్ పిల్లర్స్ నమ్మకమైన మరియు ఆపరేట్. అంటే మన సిస్టమ్స్ ఎంత రిలయబుల్గా ఉన్నాయి, వాటిని ఎలా ఆపరేట్ చేస్తాం అనేది. ఏకేఎస్ రెసిలియన్సీని, స్కేలింగ్ని ఎలా ఆటోమేట్ చేస్తుందో చూసేద్దాం. రిలయబుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడంలో సర్వీసెస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇందాక అనుకున్నట్టు పాడ్స్ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ సర్వీస్ అనేది ఒక కాన్స్టెంట్ ఎండ్ పాయింట్ని ఇస్తుంది. దీనివల్ల యూజర్కి బ్యాక్ ఎండ్లో పాడ్స్తో ఏం జరుగుతుందో సంబంధం ఉండదు. అంతా స్మూత్గా జరిగిపోతుంది. డౌన్ టైం ఉండదు. ఇక్కడ చూడండి, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాం. యూజర్ రిక్వెస్ట్ సర్వీస్ ఐపీకి వస్తుంది. సర్వీస్ దాన్ని తీసుకుని వెనకాల ఉన్న హెల్దీ పాడ్స్లో ఒకదానికి రౌండ్ రాబిన్ పద్ధతిలో పంపిస్తుంది. ఒకవేళ ఏదైనా పాడ్ ఫెయిల్ అయితే సర్వీస్ ఆటోమేటిక్గా దాని లిస్ట్ నుంచి తీసేస్తుంది. అంటే ట్రాఫిక్ ఎప్పుడూ యాక్టివ్గా ఉన్న పాడ్స్కే వెళ్తుంది. దీనివల్ల యూజర్కి ఎటువంటి అంతరాయం ఉండదు. వావ్, ఇదే ఆటోస్కేలింగ్ యొక్క పవర్. దీన్నే హారిజాంటల్ పాడ్ ఆటోస్కేలర్ లేదా హెచ్పిఏ అంటారు. ఇక్కడ చూడండి, మొదట లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఒకే రెప్లికా ఉంది. లోడ్ పెరిగినప్పుడు సిపియు వాడకం పెరిగింది కదా, హెచ్పిఏ ఆటోమేటిక్గా రెప్లికాల సంఖ్యను 3కి పెంచేసింది. మళ్లీ లోడ్ తగ్గినప్పుడు తిరిగి ఒక రెప్లికాకొచ్చేసింది. దీనివల్ల 2 లాభాలు. 1, లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ దెబ్బతినదు. 2, లోడ్ తక్కువ ఉన్నప్పుడు అనవసరంగా రిసోర్సెస్ వేస్ట్ అవ్వవు. అంటే మనకు కాస్ట్ సేవ్ అవుతుంది. సరే, మనం ఆల్మోస్ట్ ఎండ్కొచ్చేశాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా ఒక చోటకి తెచ్చి మన మిషన్ సక్సెస్ కోసం ఒక ఫైనల్ రివిజన్ చేసుకుందాం. దీని మీ ఏకేఎస్ చీట్షీట్ అనుకోవచ్చు. ఈ టేబుల్ పర్ఫెక్ట్గా అన్నిటినీ సమరైజ్ చేస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్లోని ప్రతి కీవర్డ్ని దానికి సంబంధించిన ఏకేఎస్ కాన్సెప్ట్తో మ్యాప్ చేశాం. చూడండి, సెక్యూర్ అనగానే మనకు సీక్రెట్స్, ఆర్బీఏసీ, కీవాల్ట్ గుర్తుకురావాలి. రిలయబుల్ అనగానే సెల్ఫ్ ఫీలింగ్ డిప్లాయ్మెంట్స్, స్టేబుల్ ఐపీ ఇచ్చే సర్వీసెస్ గుర్తుకురావాలి. ఆపరేట్ చేయడానికి క్యూబ్కీబెల్ సిఎల్ఐ, అజూర్ మానిటర్ కావాలి. ఇక స్కేలబుల్ అంటే వెంటనే హెచ్పిఏ గుర్తుకురావాలి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ టేబుల్ ఒక్కసారి చూసుకుంటే చాలు. సరే, ఇప్పుడు మీ దగ్గర టూల్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ తెలుసు. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో వినూత్నమైన అని ఒక పదం ఉంది, గుర్తుందా? ఈ టూల్స్తో కేవలం సిస్టమ్స్ని మేనేజ్ చేయడమే కాదు, కొత్తగా ఇంకా బెటర్గా ఎలాంటి సొల్యూషన్స్ నిర్మించగలరు? దాని గురించి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మిషన్.